ప్రస్తుతం ఓటీటీల్లో యాక్షన్ సినిమాల కంటే ఎక్కువగా రొమాంటిక్ చిత్రాలకే విపరీతంగా రెస్పాన్స్ వస్తుంది. అందుకే ఇప్పుడు ఎలాంటి జోనర్ సినిమాలను తెరకెక్కించినా అందులో రొమాంటిక్ సీన్స్ మాత్రం ఉండేలా తమ సినిమాను పిక్చరైజ్ చేస్తున్నారు మేకర్స్. యాక్షన్ మూవీ అయినప్పటికీ ఖచ్చితంగా రొమాన్స్ సీన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఓ సినిమా ఓటీటీనే ఆగమాగం చేస్తోంది. కొన్నాళ్లుగా మలయాళీ చిత్రాలు బాక్సాఫీస్ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ లేకుండా చిన్న చిత్రాలుగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఏ జోనర్ అయినా కంటెంట్ బలంగా ఉంటే ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం ఓటీటీలో ఓ మలయాళీ మూవీ గట్టిగా దూసుకుపోతోంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది ఓ థ్రిల్లర్ యాక్షన్ మూవీ. కానీ రొమాంటిక్ సీన్లతో నెట్టింట ఆ మూవీ పేరు మారుమోగుతోంది. అదే అంచక్కల్ల కోక్కన్. డైరెక్టర్ ఉల్లాస్ చెంబన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీనే ఊపేస్తోంది. ఈ సినిమా తెలుగులో చాప్రా మర్డర్ కేస్ పేరుతో ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే మలయాళీ వెర్షన్ మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ ఉండగా తెలుగు వెర్షన్ మాత్రం ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో లుక్మన్ అవరన్, చెంబన్ వినోద్ జోస్, మణికందన్, ఆర్ ఆచారి, మెగా థామస్ కీలక పాత్రలు పోషించారు. మర్డర్ కేసును పోలీసులు ఛేదించటం చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. బాక్సాఫీస్ వద్ద 55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అడవిలో ఊహించని విధంగా ఓ వ్యక్తి హత్యకు గురవుతాడు. అతను ఎవరు, అతన్ని ఎవరు చంపారు అనేదే సినిమా. కేరళ, కర్ణాటక సరిహద్దుల్లో ఉండే ఓ గ్రామంలో భూస్వామి అయిన చాప్రా అలియాస్ శ్రీజత్ రవి హత్యకు గురవుతాడు. అప్పుడే అక్కడికి పోలీస్ స్టేషన్ వాసుదేవ్ లుక్కన్ అవరన్ కానిస్టేబుల్గా రావటం, తన హెడ్ కానిస్టేబుల్ నందవరంబన్ పీటర్ చెంబన్ వినోద్ జోస్తో కలిసి చాప్రా హత్య కేసును ఎలా ఛేదించారనేది కథ. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్కు కొదవే లేదు. ఇంట్లో పనిచేసేవాడితో భూస్వామి భార్య ఎఫ్ఐఆర్ గురించి సైతం బయటకు వస్తుంది. ఆద్యంతం ఈ సినిమా ఊహించని ట్విస్ట్లతో ఆకట్టుకుంటుంది.